ओम शांति। ఓం శాంతి. बाप दादा के బాప్ దాదా యొక్క अव्यक्त मुरली क्लास के అవ్యక్త మురళి క్లాస్ కి सुनने के लिए आए हुए అవ్యక్త మురళి క్లాసు వినడానికి వచ్చినటువంటి आप सभी लोग మీ అందరికీ बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుంచి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు. आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క తేదీ 30th नवंबर 2007। నవంబర్ 30, 2007వ సంవత్సరం. हाँ, इस मुरली में बाबा कहते हैं ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే सत्यता और पवित्रता के शक्ति को సత్యత మరియు పవిత్రత శక్తిని स्वरूप में लाते స్వరూపంలోకి తీసుకువస్తూ बालक और मालिकपन का बैलेंस रखो। బాలక్ మరియు మాలిక్ స్థితి అంటే యజమాన స్థితి యొక్క బ్యాలెన్స్ పెట్టండి. लौकिक में లౌకికంలో जब हम कर्म क्षेत्र पर जाते हैं ना, మనం కర్మక్షేత్రంలోకి వెళ్తాం కదా, अलग अलग समय पर రకరకాల సమయాల్లో अलग अलग स्वरूप में जाते हैं। మనము రకరకాల స్వరూపంలో వెళ్తూ ఉంటాం. ऐसे शरीर को अलग अलग वैरायटी का कपड़े पहन कर जाते हैं। ఎలా అంటే మన శరీరానికి రకరకాల దుస్తులు వేసుకుని వెళ్తూ ఉంటాము. ऐसे मन में भी అలాగే మనస్సులో కూడా स्त्री होते हुए भी మనం స్త్రీ అయ్యేప్పటికీ కూడా कभी हम माँ बनकर जाते हैं, कभी पत्नी बनकर जाते हैं, कभी ब्रह्म कुमारी बनकर जाते हैं। ఒక్కొక్కసారి తల్లిగా అయ్యి వెళ్తాము, ఒక్కొక్కసారి భార్యగా వెళ్తాము, ఒక్కొక్కసారి బ్రహ్మకుమారిగా తయారై వెళ్తాము. तो उस समय वो स्वरूप को धारणा करते हुए कर्म क्षेत्र में उतरते हैं। ఆ సమయంలో ఆ స్వరూపాన్ని ధారణ చేసుకుని మనము కర్మక్షేత్రంలోకి వెళ్తాం. यहाँ बाबा कह रहे हैं అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే समय के अनुसार, సమయం అనుసారంగా, ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, जरूरत के अनुसार మన అవసరానికి అనుసారంగా, बाबा को प्रत्यक्ष करने के अनुसार బాబాని ప్రత్యక్షం చేసేటటువంటి అనుసారంగా इस कर्म के आधार पर ఈ కర్మ ఆధారంగా आपका रूप कैसे होना चाहिए, మీ రూపము అట్లా తయారవ్వాలి. कैसे रहना चाहिए। ఎలా ఉండాలి? स्व कौन? స్వ అంటే ఏంటి? आत्मा। ఆత్మ. आत्मा का रूप क्या है? ఆత్మ యొక్క రూపం ఏంటి? आत्मा एक एनर्जी है। ఆత్మ ఒక శక్తి. जिस सेकंड में ఏ సెకండ్ లో आत्मा ఆత్మ अपने मन बुद्धि द्वारा తన మనస్సు బుద్ధి ద్వారా जो साधन के साथ, ఏ సాధనాలతో కలిసి, कर्म के साथ, కర్మలతో కలిసి, कर्म के फल के साथ కర్మల ఫలితాలతో कनेक्ट होता है, కనెక్ట్ అవుతుందో उस साधन का जो रूप है आत्मा में आ जाता है। అప్పుడు ఆ సాధన యొక్క రూపము ఆత్మలోకి వస్తుంది. अभी ఇప్పుడు हम ब्रह्म कुमार कुमारी बनने के बाद మనము బ్రహ్మ కుమారులు కుమారులుగా తయారైన తర్వాత बाप दादा బాప్ దాదా हम बच्चों से क्या चाहते हैं? మన పిల్లలందరి దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు? हम पहले किस स्वरूप में जाते थे? మనము మొదట ఏ స్వరూపంలో వెళ్తూ ఉండేవాళ్ళము? मैं पुरुष हूँ, मैं स्त्री हूँ, इस स्वरूप में जाते थे। మేము పురుషులము లేకపోతే మేము స్త్రీలు అని ఆ స్వరూపంలో వెళ్ళేవాళ్ళం. मैं एजुकेटेड हूँ, నేను చదువుకున్న దాన్ని, मैं हैदराबाद में हूँ, నేను హైదరాబాద్ లో ఉన్నాను, मेरे पास 3 बिल्डिंग है, నా దగ్గర 3 బిల్డింగ్లు ఉన్నాయి, मेरे पास 4 बच्चे हैं, నా దగ్గర 4 పిల్లలు ఉన్నారు, मुझे 50 साल हुआ है, నాకు 50 ఏళ్ళు వచ్చాయి, बाबा के बच्चे बनकर 20 साल हुआ है। బాబా పిల్లల కింద తయారయ్యి 25 సంవత్సరాలు అయ్యాయి. ये सभी लेकर कर्म क्षेत्र में जाते थे। ఇవన్నీ తీసుకుని మనము ఇవన్నీ ఇలా వీటితో ఆలోచించుకుని మనము కర్మక్షేత్రంలోకి వెళ్ళేవాళ్ళం. ये सभी कहाँ है? ఇవన్నీ ఎక్కడున్నాయి? मन में है। మనస్సులో ఉన్నాయి. बाबा क्या कहते हैं, अभी क्या रहना चाहिए? అయితే బాబా ఏం చెప్తున్నారంటే మనస్సులో ఏముండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు सत्यता की शक्ति। సత్యత యొక్క శక్తి ఉండాలి. सत्य क्या है? సత్యము అంటే ఏమిటి? आत्मा। ఆత్మ. आत्मा का शक्ति क्या है? ఆత్మ యొక్క శక్తి ఏమిటి? शांति, सुख, आनंद, प्यार, पवित्रता।
శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత ఇవన్నీ కూడా. हाँ, ये शक्ति को मन में लेते हुए हमको कर्म क्षेत्र में उतरना है। మనమేమో ఇవన్నీ ఈ శక్తులన్నీ మన మనస్సులో మన లోపల ఉంచుకుని మనము కర్మక్షేత్రంలోకి వెళ్ళాలి. इसके पहले क्या करते थे? దీని ముందు మనం ఏం చేసేవాళ్ళము? शरीर, శరీరము, देह का भान, దేహబానము, देह का अभिमान, దేహం యొక్క అభిమానము, आपके पास जो जितना भी धन है, మన దగ్గర ఎంత ధనం ఉందో ఆ ధనము, जिसको आप अपना समझते हो, దేన్నైతే ఏ ధనం అయితే నాది అని అనుకుంటూ ఉన్నారో, इस दुनिया में आपके जो रिश्तेदार हैं, ఈ ప్రపంచంలో ఉన్న బంధువులు, फ्रेंड्स, స్నేహితులు, ईश्वरी परिवार वाले, ఈశ్వరీయ పరివారంలో వాళ్ళు, इन सभी को मन में लेते हुए हम कर्म क्षेत्र में उतरते थे। ఇవన్నీ మన మనసులో పెట్టుకుని మనం కర్మక్షేత్రంలోకి వెళ్ళేవాళ్ళం. बाबा कहते हैं అయితే బాబా అంటున్నారు, ये कोई सत्य नहीं है, ఇవేమి సత్యం కాదు, ये कोई आपके नहीं है, ఇవన్నీ మీవే కాదు, इन सभी लोगों से आपको सच्चा सुख नहीं मिलता है। వీటన్నిటితోనూ మీకు సత్యమైనటువంటి సుఖము రాదు, आत्मा को जो चाहिए वो नहीं मिलता है, ఆత్మకి ఏం కావాలో అవి దొరకవు వీటితో. क्योंकि जिनके साथ आप कनेक्ट हुए हो उनके पास ही शांति नहीं है, तो आपको कहाँ से मिलेगा? ఎందుకంటే మీరు ఎవరితో కనెక్ట్ అయ్యారో వాటి దగ్గరే శాంతి సుఖము లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ శాంతి సుఖము? उनके पास क्या है? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? विकार है, వికారాలు ఉన్నాయి, दुख है, దుఃఖం ఉంది, दर्द है, బాధ ఉంది, चिंता है। చింత ఉంది. आप उनके साथ कनेक्ट होंगे तो वही वो आपको मिलेगा ना। మీరు వాటితో కలిసి వాళ్ళతో కలిసి ఉంటే మీకు కూడా ఆ దుఃఖమేవే కదా వస్తాయి. जितना ये साधन को आप अपना समझकर जाएंगे, ఎంత ఈ సాధనాలన్నిటినీ నావి అని అనుకుంటూ వెళ్ళారో उसमें जो गुण है उसका असर प्रभाव आपके ऊपर पड़ जाएगा। వాటిలో ఉన్న దుఃఖము వాటి అన్ని ప్రభావము కూడా మీ మీద పడుతుంది. इसीलिए అందువల్ల सच्चा जिंदगी जीना है तो సత్యమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే కనుక संगम युग का सुख अनुभव करना है, సంగమయుగం యొక్క సుఖాన్ని అనుభవం చేయాలి అంటే కనుక बेहद का सेवा करना है तो మీ అనంతమైన సేవ చేయాలి అంటే కనుక सत्यता की शक्ति को स्टॉक करो। సత్యమైనటువంటి శక్తిని మీరు స్టాక్ చేసుకోవాలి మీ దగ్గర. वो कहाँ है? అయితే ఆ సత్యమైనటువంటి శక్తి స్టాక్ ఎక్కడుంది? बाबा के पास है। తండ్రి దగ్గరే ఉంది కదా. कब मिलेगा? అది మీకు ఎప్పుడు దొరుకుతుంది? आशीर्वाद के रूप में नहीं मिलता है, అవి ఆశీర్వాదాల రూపంలో అయితే మీకు దొరకవు. रोने से नहीं मिलता है, మీరు ఏడిస్తే కూడా మీకు దొరకవు, मांगने से नहीं मिलता है, మీరు అడిగినా సరే మీకు దొరకదు, गुस्सा करने से भी नहीं मिलता है। మీరు కోపం చూపించినా అవి మీకు దొరకవు. बाबा जैसे कहता है, అయితే బాబా ఎలా చెబుతారో भगवान में मन रखते हुए మీరు భగవంతుని మీద మనస్సు పెట్టి भगवान में जो शक्तियां हैं భగవంతునిలో ఏవైతే శక్తులు ఉన్నాయో वो सारे दुनिया को फैलेगा, అవి మొత్తం ప్రపంచమంతటికి వ్యాపిస్తాయి. उसका जो रिजल्ट है आपके अकाउंट में जमा होता है। అప్పుడు అక్కడ ఒక రిజల్ట్ ఫలితం వస్తుంది కదా, అది మీ అకౌంట్ లో జమ అయిపోతుంది. जो जमा हुआ आपके पास पैसा है, ఏదైతే జమ అయిన పైసలు మీ దగ్గర ఉన్నాయో 84 जन्मों का हिसाब किताब के अनुसार 84 జన్మల యొక్క లెక్కాచారాల అనుసారంగా आपको EMI भी पेमेंट करना है। మీరు ఈఎంఐలు కూడా అంటే ఇన్స్టాల్మెంట్లు కూడా పే చేయాల్సి ఉంటుంది. उसके बाद आपके पास बचा कर रखना है। తర్వాత అవన్నీ పే చేసిన తర్వాత మీ దగ్గర కూడా ఉంచుకోవాలి, దాచుకుని ఉంచుకోవాలి. क्यों? ఎందుకు? हर रोज हर सेकंड आपके सामने डायरेक्टली और इनडायरेक्टली लोग आते रहते, मेरा पेमेंट करो, पेमेंट पे करो करके आते रहते हैं। ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సెకను మీ దగ్గరికి మా పేమెంట్ చేయండి అని చెప్పి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. आएंगे तो उनको देना पड़ेगा ना। అలా వాళ్ళు వచ్చారు అనుకోండి ఇమ్మని, వాళ్ళకి మీరు పేమెంట్ చేయాల్సిందే కదా. तब आपका जिंदगी जीवन मुक्त स्थिति आ जाता है। అప్పుడు మీ జీవితంలో జీవనముక్తి స్థితి వస్తుంది. पेमेंट नहीं किया तो మీరు పేమెంట్ చేయలేదు అనుకోండి, रोड के बीच में रहकर वो आपके ऊपर गुस्सा करेगा, आपको डांटेगा। రోడ్డుల మధ్యలో నిలబెట్టి మిమ్మల్ని వాళ్ళు మీ మీద కోపం చూపిస్తారు, మిమ్మల్ని తిడతారు, మీకు కోపం వస్తుంది. क्यों? ఎందుకు? आपने पेमेंट नहीं किया ना। మీరు పేమెంట్ చేయలేదు కదా వాళ్ళకి.
घर में आने के बाद खुश होते हो या टेंशन में रहते हो? అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారా లేకపోతే దుఃఖంలో ఉంటారా? बाप दादा के पास जाकर क्या करते हो? जोर से रो लेते हो ना अंदर से। బాబ్దాదా దగ్గరికి వెళ్ళి లోపల నుంచి చాలా ఎక్కువగా జోరుగా బాగా గట్టిగా ఏడుస్తారు కదా! मेरे पति ने ऐसे कहा, बच्चों ने ऐसे कहा, सास ससुर ने ऐसे कहा, ऐसे रोने लगते हो। మా పిల్లలు ఇలా అన్నారు నన్ను, మా భర్త ఇలా అన్నారు, మా అత్తమామలు ఇలా అన్నారు అని చెప్పి బాబ్దాదా దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తారు కదా! क्यों? ఎందుకు ఇదంతా? सत्यता का शक्ति आपके पास बहुत कम है। ఎందుకంటే ఇలా ఎందుకు దుఃఖిస్తున్నారు అంటే సత్యత అనే శక్తి మీ దగ్గర చాలా తక్కువ ఉంది. और उस शक्ति से स्वरूप बनकर माना उसको अनुभव करते हुए कर्म क्षेत्र में जाना है। అయితే మీరు ఆ సత్యత అనే శక్తిని అనుభవం చేస్తూ మీరు కర్మక్షేత్రంలోకి వెళ్ళాలి. जब कर्म क्षेत्र में उतरते हो उस समय शांति, सुख, आनंद, प्यार, खुशी का अनुभव होना चाहिए। మీరు కర్మక్షేత్రంలోకి దిగినప్పుడు మీకు శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ ఇవన్నీ కూడా మీకు అనుభవం చెందుతూ ఉండాలి. आपकी आंखों द्वारा रूहानियत ही बाहर जाना चाहिए, आत्मा का शक्ति। మీ కళ్ళ ద్వారా ఆత్మిక శక్తి బయటకి వెళ్తూ ఉండాలి. आपका फेस खिला हुआ रहना चाहिए। మీ ముఖము వికసించి ఉండాలి. जब भी आप बातें करते हो ना उसमें परमात्मा का शक्ति का एडिशन होना चाहिए। మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు దాంట్లో పరమాత్మని యొక్క ఎడిషన్ అంటే పరమాత్మ యొక్క చెప్పేటటువంటివి కూడా యాడ్ అయి ఉండాలి. అందులో కలిసి ఉండాలి. हर कर्म करने के समय पर ప్రతి కర్మ చేసేటప్పుడు सफलता का अनुभव होना चाहिए, సఫలత యొక్క అనుభవం జరగాలి. लाइटनेस का अनुभव होना चाहिए। తేలికతనం యొక్క అనుభవం జరగాలి మీకు. फॉर एग्जाम्पल, ఉదాహరణకు कोई आप कर्म करते हो, మీరు ఏదైనా కర్మ చేస్తారు. अपने शरीर रूपी साधन को మీ శరీరం రూపీ సాధనాన్ని चेयर के ऊपर बिठाकर చైర్ మీద కూర్చోబెట్టి एसी ऑन करके ఏసీ ఆన్ చేసుకుని आप वेजिटेबल काटेंगे तो कैसा रहता है? మీరు కూరలు కట్ చేస్తున్నారు అనుకోండి, ఏసీ ఆన్ చేసుకుని చైర్ మీద కూర్చుని కూరలు కట్ చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? वैसे ही एक दिन वन भोजन है। అలాగే ఒక రోజు వన భోజనాలు ఉన్నాయి. आप जंगल में गए हो, మీరు అడవిలోకి వెళ్ళారు. बहुत धूप है, చాలా ఎండ ఉంది. एक बहुत बड़ा पत्थर है, गर्म हुआ पत्थर है, అక్కడ చాలా వేడిగా అయిన ఒక పెద్ద రాయి ఉంది. उसके ऊपर बैठे हो, దాని మీద కూర్చున్నారు. गर्म हवा आ रहा है వేడి గాలి వస్తుంది. और भट्टी भी आ रहा है। బట్ మట్టి కూడా వస్తుంది. हाँ, उस समय आप वेजिटेबल कट करेंगे तो कैसा लगेगा? ఆ సమయంలో మీరు అది కూరలు కట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? वातावरण का, वायुमंडल का प्रभाव आपके ऊपर पड़ जाएगा ना। వాతావరణం యొక్క ప్రభావము మీ మీద పడుతుంది కదా. वेजिटेबल काटने से भी ज्यादा गर्मीपन का, गर्म हवा का, मट्टी की तरफ ही आपका अटेंशन जाएगा ना। ఆ కూరలు కట్ చేసేటప్పుడు దాని మీద కన్నా మీ దృష్టి ఎక్కువ ఎండ వైపుకి మరియు దుమ్ము ధూళి వైపుకే వెళ్ళిపోతుంది కదా. क्यों? ఎందుకు? शरीर रूपी साधन को ठीक जगह पर कर्म के पहले स्थित नहीं किया है। ఎందుకంటే శరీరం అనే సాధనాన్ని సరైన స్థితిలో మీరు పెట్టలేదు. हाँ, वैसे ही ఏ मन बुद्धि को भी మనస్సు బుద్ధిని కూడా एक करेक्ट स्थिति में स्थित करके ఒక కరెక్ట్ స్థితిలో పెట్టి बाबा की गोद में रखकर బాబా ఒడిలో ఉంచి उसके बाद शरीर को कैसे स्थित करना है वो सोचकर, దాని తర్వాత శరీరాన్ని ఏ స్థితిలో ఉంచాలో ఆలోచించుకుని उसके बाद धन को कैसे यूज करना है वो सोचकर, దాని తర్వాత ధనాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచించుకుని उसके बाद जन के कनेक्शन में आकर దాని తర్వాత జనం యొక్క కనెక్షన్ లోకి వస్తూ आप कर्म करेंगे तो మీరు కర్మలు చేశారు అనుకోండి, वो कर्म का फल ठीक रहेगा। అప్పుడు ఆ కర్మల యొక్క ఫలితము సరిగా ఉంటుంది. शरीर को हम स्थित करते हैं, శరీరాన్ని అయితే స్థితులుగా కూర్చోబెడతాము. स्थूल बर्तन को, स्टोव को, जगह को वो सभी स्थित करते हैं। మనము గిన్నెలు స్టవ్ ని కరెక్ట్ గానే స్థితిలోనే పెడతాం, సరైన ప్లేస్ లోనే పెడతాం. और लोगों को भी जिनको जो जिम्मेदारी देना चाहिए वो भी सेट करते हैं। జనానికి కూడా ఎవరెవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలో అవన్నీ కూడా సరిగ్గానే పెడతాం. लेकिन मन बुद्धि को जहाँ सेट करना चाहिए वो नहीं करते हैं। కానీ మనం మన మనస్సుని బుద్ధిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం లేదు. इसलिए जो रिजल्ट्स आना चाहिए वो नहीं आता है। అందువల్ల మనకి ఎలాంటి ఫలితాలు రావాలో అలాంటి ఫలితాలు రావటం లేదు.
ये जो स्थिति है सिर्फ ईश्वरी सेवा के समय पर नहीं, सारे दिन में ये स्थिति रहना चाहिए। ఓన్లీ ఈ స్థితి ఓన్లీ మనం ఈశ్వరీయ సేవ చేసేటప్పుడే ఉండకూడదు, మొత్తం రోజంతట్లోనూ కూడా ఉండాలి. ये स्थिति नहीं है तो ఇలాంటి స్థితి లేదు అనుకోండి, आप क्षत्रिय बन जाएंगे। क्यों, क्या, कब, कैसे, ऐसे भी क्वेश्चन आने लगेगा। మీరు క్షత్రియులుగా అయిపోతారు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలన్నీ వచ్చేస్తాయి మీకు. कर्म जो ठीक रूप में होना चाहिए वो नहीं होता है। కర్మ సరైన రూపంలో అవ్వాలి, అది జరగదు. आप ब्राह्मण बने हो ना, అయితే మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు కదా, बाबा आपको ब्राह्मण से देवता बनाना चाहता है, क्षत्रिय बनाना नहीं चाहता है। అయితే బాబా మిమ్మల్ని బ్రాహ్మణుల నుంచి దేవతల కింద తయారు చేద్దాం అనుకుంటున్నారు, కానీ క్షత్రియుల్లా తయారు చేద్దామని అనుకోవట్లేదు. क्षत्रिय बनेंगे तो क्या होगा, క్షత్రియులుగా తయారయ్యారు అనుకోండి, ఏం జరుగుతుంది? कर्म के फल में जो रिजल्ट आना चाहिए वो नहीं आता है। क्यों, क्या, कब, कैसे, ऐसे फाइटिंग चलता रहेगा। కర్మల్లో ఏ ఫలితాలు రావాలో అవి రావు. ఎందుకు, ఎప్పుడు, ఏంటి అని చెప్పి ప్రశ్నలు వస్తూ అక్కడ మీకు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ऐसे असफलता का कारण क्या है। అయితే ఈ అసఫలత రావడానికి కారణం ఏమిటి? एक है सत्यता की शक्ति को साथ में लेकर नहीं जाते हो। ఒకటి ఏంటంటే సత్యత అనేటువంటి శక్తిని మీరు మీతో తీసుకెళ్ళటం లేదు. दूसरा है पवित्रता की शक्ति को भी साथ में नहीं रखते हो। पवित्रता की शक्ति को भी साथ में नहीं रखते हो। రెండవది ఏంటంటే పవిత్రత అనే శక్తిని కూడా మీతో పాటు ఉంచుకోరు. पवित्रता किसको कहते हैं, పవిత్రత అని దేన్ని అంటారు? शुद्धता, स्वच्छता। శుద్ధత మరియు స్వచ్ఛత. जब आप हर कर्म करते हो ना, మీరు ప్రతి కర్మ చేసేటప్పుడు आपको आत्मा समझकर करना है। మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకుని కర్మలు చేయాలి. संगम युग में रहने के कारण बाप के गोद में रहकर करना है। సంగమ యుగంలో ఉండటం వల్ల మీరు తండ్రి ఒడిలో ఉండి చేయాలి ఈ పనులన్నీ. कर्म सफल होना है ना। ఎందుకంటే కర్మలు సఫలం జరగాలి కదా. लेकिन हम लोग क्या करते हैं, కానీ మనం ఏం చేస్తాము, मन को सिर्फ आत्मा और परमात्मा में नहीं रखते हैं। మనస్సుని బుద్ధిని ఓన్లీ ఆత్మలోని పరమాత్మలోను ఉంచము. इस स्थूल दुनिया में जो भी साधन है ना, ఈ స్థూల ప్రపంచంలో ఏ సాధనాలు ఉన్నాయో, और जो हमारे रिश्तेदार हैं, లేకపోతే మన బంధువులు అవ్వచ్చు, जो आत्माएं हैं, లేకపోతే ఏ ఆత్మలైతే ఉన్నాయో उनको मन में रखते हुए, వాళ్ళని మనస్సులో పెట్టుకుని, उनको अपना समझते हुए, వాళ్ళని మన వాళ్ళు అనుకుని, और उन आत्माओं के लिए और वो साधन के लिए వాళ్ళ ఆత్మల గురించి మరియు సాధనాల గురించి हम राजयोग करते हैं। మనం రాజయోగం చేస్తాం. इसका मतलब అప్పుడు దాని अर्थము सत्यता के साथ अपवित्रता भी ऐड हो गई है ना। సత్యతతో పాటు అక్కడ అపవిత్రత యాడ్ అయిపోయింది కదా. जिनके प्रति आपका मन है उन सभी में विकार है ना। అయితే ఎవరి పట్ల అయితే మీ మనస్సు అక్కడ ఉందో వాళ్ళందరిలోనూ వికారాలు ఉన్నాయి. और एक है क्लीन सत्यता की शक्ति, दूसरा है विकार का शक्ति। ఒకటి ఏంటంటే స్వచ్ఛమైన సత్యత అనే శక్తి, రెండవది వికారాల శక్తి. दोनों मिक्स करेंगे तो क्या होगा, రెండు మిక్స్ చేసామనుకోండి, కలిపేమనుకోండి, ఏమవుతుంది? रिजल्ट ठीक से नहीं आता है ना। ఫలితాలు సరిగా రావు కదా. इसीलिए అందువల్ల पहले स्थूल दुनिया के सभी से मन हटाओ। మొదట మీరు స్థూల ప్రపంచం దగ్గర ఉన్న సాధనాలన్నిటి నుంచి మీ మనస్సుని తీసేయండి. सिर्फ आप एक इंडिपेंडेंट आत्मा एनर्जी बन जाओ। మీరు ఒక ఇండిపెండెంట్ ఆత్మ శక్తి కింద తయారైపోండి. जैसे बाबा इस दुनिया में कैसे आता है, ఎలా అయితే బాబా చూడండి ఎట్లా ఈ ప్రపంచంలోకి వస్తారు. इंडिपेंडेंटली आता है, इसका कहाँ की भी प्रभाव उसके ऊपर नहीं पड़ता है ना। ఆయన ఇండిపెండెంట్ గా ఆయన ఒక్కళ్ళే వస్తారు కదా, ఎవరి ప్రభావం ఆయన మీద పడదు. सारा परिवार उनका संसार है। మొత్తం పరివారం అంతా కూడా ఆయన కుటుంబమే. संसार को क्या करते बाबा, जो शक्ति चाहिए देता है। సంసారాన్ని ఆ కుటుంబానికి ఏం కావాలో బాబా అవన్నీ ఇస్తారు. लेकिन दुख से वो कनेक्ट नहीं होता है, दुख रिसीव भी नहीं करता है, देखता है लेकिन अनुभव नहीं करता है। కానీ ఆ దుఃఖం నుంచి ఆయన ఆ దుఃఖాన్ని చూస్తారు, కానీ ఆ దుఃఖాన్ని అనుభవం చెందరు ఆయన. ऐसे ही అలాగే इस दुनिया में रहना है, ఈ ప్రపంచంలో ఉండాలి, मन से क्लीन रहना है। మనస్సుతో శుద్ధంగా ఉండాలి. परमात्मा का शक्ति को मन में ले लो। పరమాత్మని యొక్క శక్తి మనసులోకి తీసుకోవాలి. उसके बाद कर्म क्षेत्र में आने से
దాని తర్వాత కర్మక్షేత్రంలోకి రావటం వల్ల आपका कर्म भी सफल होगा, మీ కర్మలు సఫలమవుతాయి. जल्द से जल्द भगवान का प्रत्यक्षता भी होगा। ఎంత త్వరగా అయితే అంత త్వరగా భగవంతుని యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. क्योंकि वहां सिर्फ परमात्मा का ही शक्ति है ना, और कुछ है ही नहीं। ఎందుకంటే అక్కడ ఓన్లీ పరమాత్మని యొక్క శక్తే ఉంది కదా, ఇంకేమీ లేదు కదా. तो आपके द्वारा वहां परमात्मा का प्रत्यक्षता होने लगेगा। అప్పుడు మీ ద్వారా అక్కడ పరమాత్మని యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. दूसरी बात है, రెండవ విషయం ఏమిటంటే बालक और मालिकपन दोनों को बैलेंस रखो। మీరు యజమాని మరియు బాలకుని యొక్క రెండింటిని కూడా బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి. रिजल्ट्स में क्या देखा गया? రిజల్ట్స్ లో ఏం చెప్పారు మనకి? बच्चों ने बाबा को मान लिया, పిల్లలు బాబాని అంగీకరించారు. बाबा को अपना पिता करके भी जान लिया, मान भी लिया, यूज भी कर रहे हो। భగవంతుణ్ణి వాళ్ళ తండ్రి అనుకుని గుర్తించారు, అంగీకరించారు. అలాగే ఆ భగవంతుని తండ్రి రూపంలో ఉపయోగించుకుంటున్నారు కూడా. लेकिन కానీ मांगने का संस्कार ज्यादा है। అడిగే సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి. शांति दो, सुख दो, आनंद दो, ऐसे मांगने का संस्कार, बालक का संस्कार ज्यादा है। అలా శాంతి ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఇలా అడిగేటటువంటి సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి. कौन मांगता है? అలా ఎవరు అడుగుతారు? छोटे बच्चे मांगते हैं ना। చిన్న పిల్లలే అడుగుతారు కదా అలాగా. जो बड़े बच्चे जिन्होंने कमाई किया है वो कभी मांगते नहीं है। ఎవరైతే పెద్ద పిల్లలు ఎవరైతే పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారో వాళ్ళు అడగరు. अब उन्होंने जो कमाई किया है उस धन द्वारा उनको जो चाहिए वो खरीद लेते हैं ना। వాళ్ళ దగ్గర ధనం ఉంది కదా, వాళ్ళు సంపాదించిన ధనం ఉంది కదా, అప్పుడు వాళ్ళ దాంతో ఏం కావస్తే అవి కొనుక్కుంటారు వాళ్ళు. कभी कभी हम बच्चे क्या कहते हैं? అప్పుడప్పుడు మన పిల్లలు ఏం చెప్తా ఉంటామంటే, बाबा मुझे शक्ति दो, బాబా మాకు శక్తినివ్వండి, मुझे ज्ञान सुनाओ, నాకు జ్ఞానాన్ని వినిపించండి, मुझे सहयोग दो, నాకు సహయోగాన్ని ఇవ్వండి. ऐसे मांगते हैं। ఇలా అడుగుతాం మనం. अधिकार के रूप में అధికార రూపంలో बाबा का जो शक्ति लेकर బాబా యొక్క శక్తిని తీసుకుని मालिक के रूप में యజమాని రూపంలో सभी को बांट नहीं रहे हैं। అందరికీ పంచటం లేదు. उतना पावर बाबा ने आपको नहीं दिया है, అంత పవర్ బాబా మీకు ఇవ్వలేదు. इसीलिए అందువల్ల मालिकपन का स्थिति कम है, बालकपन का स्थिति ज्यादा है। అందువల్ల యజమాని యొక్క స్థితి తక్కువ ఉంది, బాలకుని యొక్క స్థితి ఎక్కువ ఉంది. दूसरी बात है, రెండో విషయం ఏమిటంటే आपको स्वराज्य अधिकारी बनना है। మీరు స్వరాజ్యాధికారుల కింద తయారవ్వాలి. मालिक कौन है? యజమాని ఎవరు? आत्मा। ఆత్మ. हाँ, प्रजा कौन है? ప్రజలు ఎవరు? मन बुद्धि। మనస్సు, బుద్ధి. आप मालिक होकर मन को ऑर्डर करते हो। మీరు యజమాని కింద తయారయ్యి మనస్సుకి మీరు ఒక ఆర్డర్ ఇస్తారు. क्या ऑर्डर करते हो? ఏం ఆర్డర్ చేస్తారు? 4 बजे से 4:45 तक आपको परमधाम में बाबा के गोद में ही रहना है। 4 నుంచి 4:45 వరకు ఉదయం బాబా యొక్క ఒడిలోనే ఉండాలి అని చెప్పి ఆర్డర్ ఇస్తారు. लेकिन मन मानता है क्या? కానీ మనస్సు అంగీకరిస్తుందా? 2 मिनट मानता है, 2 నిమిషాలు అంగీకరిస్తుంది. तीसरा मिनट में वो क्या करता है और किसी की जगह पर फिसल जाता है। 2 నిమిషాలు వింటుంది, నెక్స్ట్ 3వ నిమిషంలోనే ఎక్కడికో జారుతుంటుంది. तो जहां मन जाता है ना, आत्मा उसको फॉलो करता है। అయితే మనస్సు ఎక్కడికి వెళ్ళిందో ఆత్మ కూడా అటువైపుకే వెళ్ళిపోతుంది. अभी मालिक बन गए कि बालक बन गए? ఇప్పుడు మీరు యజమాని కింద అయ్యారా, బాలకుడి కింద అయ్యారా? तो खुद को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. अपना सूक्ष्म कर्मेंद्र आपका बात सुन रहा है क्या? మీ సూక్ష్మ కర్మేంద్రియాలు మీ మాటలు వింటున్నాయా? इसका मतलब దీని అర్థము आपका सूक्ष्म कर्मेंद्रिय आपके कंट्रोल में नहीं है। దీని అర్థం ఏమిటంటే మీ సూక్ష్మ కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో లేవు. कारण क्या है? కారణం ఏమిటి? आपके पास रावण का शक्ति भी है, राम का शक्ति भी है। ఏంటంటే మీ దగ్గర రావణాసురుడి శక్తి ఉంది, రాముడి శక్తి ఉంది. वो मन क्या करता है ना, रावण की शक्ति की तरफ ज्यादा समय जाता है। అయితే మనస్సు ఏం చేస్తుంది? ఎక్కువ సమయం రావణుడి వైపుకి వెళ్ళిపోతుంది. जैसे आपके पास एक छोटा बच्चा है, ఎలా అంటే మీ దగ్గర చిన్న పిల్లవాడు ఉన్నాడు, उनको शादी में आप लेकर गए हो, మనం ఆ బాబుని వివాహానికి తీసుకుని వెళ్ళాం.
जिनका घर में शादी था वो ईश्वरीय परिवार वालों का शादी था। అయితే ఎవరింట్లో వివాహం జరుగుతుందో అది ఎవరిదంటే ఈశ్వరీయ పరివారంలో వాళ్ళది. एक ईश्वरीय परिवार वालों के लिए वहां भोजन बनाया गया है। అయితే అక్కడ ఈశ్వరీయ పరివారం వాళ్ళ గురించి కూడా భోజనం తయారు చేయించారు పక్కన. वहां सिर्फ रॉ मटेरियल है, माना फ्रूट्स, रॉ वेजिटेबल, कुछ पका हुआ कुछ भी आइटम नहीं है। అక్కడ అవన్నీ కూడా అక్కడ పళ్ళు, అన్ని పచ్చి కూరగాయలు, పళ్ళు అంటే ఏమి వండనివే ఉన్నాయి. दूसरी जगह पर రెండో వైపు लौकिक वालों के लिए बनाया हुआ गर्मा गर्म मसाले वाला बहुत खुशबू आने वाला गोभी मंचूरी, पुलाव और रोटी, पनीर, पलक पनीर, सब कुछ। అయితే రెండో వైపు లౌకికుల్లో వాళ్ళు వస్తారు కదా! వాళ్ళ గురించి ఇవన్నీ మసాలా ఐటెమ్స్‌తో బాగా మంచి సువాసన వచ్చేటటువంటి వంటలన్నీ ఉన్నాయి. आपके बच्चों को दो भी खाकर अनुभव है? మీ పిల్లవాడికి ఆ 2 తిన్న అనుభవం ఉంది. घर में आप अपने बच्चों को क्या कहते हो? ఇంట్లో మీ పిల్లలకి మీరేం చెప్తారు? आप देखो वहां जाने के बाद मैं जो भोजन खिलाता हूँ वही आपको खाना चाहिए। మనము అక్కడికి వివాహానికి వెళ్ళాక అక్కడ నేను ఏం భోజనం తినిపిస్తానో అవే భోజనం నువ్వు తినాలి అని చెప్తాను. वो एग्री करता है और आपके साथ शादी में आता है। అక్కడ ఆ పిల్లవాడు ఇంట్లో వింటాడు. అలాగే మీతో పాటు వివాహానికి వస్తాడు. आप शादी में अटेंड कर रहे हो, మీరు వివాహం చూస్తున్నారు అక్కడ. वो एक तो एक जगह पर बैठता नहीं, घूमता रहता है। ఆ పిల్లవాడు ఓ దగ్గర కూర్చోడు, అలా తిరుగుతూ ఉంటాడు. उनको बहुत अच्छा आइसक्रीम मिल रहा है, गोभी मंचूरी मिल रहा है, मसाला पूरी मिल रहा है। ఆ బాబుకి ఐస్ క్రీమ్ దొరుకుతుంది, గోబీ మంచూరియా దొరుకుతుంది, మసాలా పూరి దొరుకుతుంది. बहुत समय से आपने उनको खिलाया ही नहीं। అది అతనికి మీరు చాలా సమయం నుంచి ఏం తినిపించలేదు. उनके मन में तो चाहना है, क्योंकि पहले खा के उनमें वो संस्कार है ना खाने का। అయితే ఆ బాబుకి లోపల కోరిక ఉంటుంది కదా! ఎందుకంటే చాలా రోజులైంది తిని. అందువల్ల ఆ టేస్ట్ అయితే తనకి ముందు తెలుసు. కాబట్టి ఆ అబ్బాయికి తినాలని ఉంటుంది. हाँ, लेकिन आपने खिलाया नहीं। అయితే మీరు తినిపించలేదు. अभी पैसा देने का जरूरत नहीं है, उनके सामने है। అయితే ఇప్పుడు ఆ బాబుకి ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఎదురుగానే ఉన్నాయి అవి. वो कहाँ जाता है? అప్పుడు ఆ బాబు ఎక్కడికి వెళ్తాడు? गोभी मंचूरी खाने के लिए जाता है ना। మంచూరియా తినడానికే వెళ్తాడు కదా! थोड़े समय तक आपका बेटा दिखाई नहीं दे रहा है। కొంత సమయం నుంచి ఈ పిల్లవాడు మీకు కనిపించటం లేదు. उनको ढूंढने के लिए जाते हो। ఆ అబ్బాయిని వెతుక్కోవడానికి వెళ్తారు మీరు. वो कहाँ है? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? वो भोजन खा रहा है। బాబు భోజనం తింటున్నాడు. आप भी उसके साथ अंदर जाते हो। మీరు కూడా ఆ బాబుతో లోపలికి వెళ్తారు. वो खुशबू आपको भी आता है। ఆ సువాసన మీకు కూడా వస్తుంది. आपका पुराना संस्कार इमर्ज होने लगता है। మీ పురాతన సంస్కారాలన్నీ బయటికి రావడం మొదలు పెడతాయి. आपको भी खाने को मन होता है। మీకు కూడా తినాలని మనసులో అనిపిస్తుంది. आगे पीछे देखते हो, ముందు వెనుక చూస్తారు. कोई नहीं देख रहे हैं, ఎవ్వరు చూడటం లేదు. थोड़ा आप भी खा लेते हो। కొంచెం మీరు కూడా తింటారు. तो क्या हो गया? ఇప్పుడు ఏం జరిగింది? मन का दासी आप बन गए ना। మనస్సు యొక్క దాసి కింద అయిపోయారు కదా మీరు. बच्चों को कंट्रोल करने के बदले बच्चों के जैसे आप बन गए। పిల్లల్ని కంట్రోల్ చేసే బదులు మీరు కూడా పిల్లల కింద తయారైపోయారు. ऐसे हम लोग क्या कर रहे हैं? అలా మనం కూడా ఏం చేస్తున్నాము అంటే सत्यता की शक्ति के साथ సత్యత అనే శక్తితో పాటు बिल्डिंग, गहने, नाम, मान, शान, अभिमान, विकार, ये सभी कैरी करके जा रहे हैं। వాటితో పాటు మనము సత్యతా శక్తితో పాటు బిల్డింగు లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ మనతో పాటు మోసుకుంటూ వెళ్తున్నాం. तो दोनों रहने के कारण అయితే ఇవన్నీ ఉండడం వల్ల मन बुद्धि उसकी तरफ ही जाता है। మనస్సు బుద్ధి అటువైపే వెళ్తుంది. उसको आप खींच कर लेकर आते हो। మీరు అప్పుడు మనస్సు బుద్ధిని లాక్కుని వెనక్కి వస్తారు. 1-2 मिनट रहता है और दोबारा वहां चला जाता है। 1-2 నిమిషాలు మీతో ఉంటుంది, మళ్ళీ అటువైపే వెళ్ళిపోతుంది. उसके बाद आप क्या कहते हो? దాని తర్వాత మీరు ఏమంటారు? मेरा संस्कार ही ऐसा है। నా సంస్కారమే అలాంటిది. बाबा कहते ये आपका संस्कार नहीं है। బాబా అంటున్నారంటే ఈ సంస్కారాలు మీవి కావు. अभी आप हैदराबाद आने के बाद मसाले पूरी खाने के लिए आपने सीख लिया। మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చాకనే మీరు ఆ మసాలా పూరిని తినడం నేర్చుకున్నారు. जब गाँवों में मेरे छोटेपन में मसाले पूरी गोभी मंचूरी था क्या? మీరు మీ చిన్నప్పుడు మీరు గ్రామాల్లో ఉన్నప్పుడు మీకు మసాలా పూరీలు లేకపోతే గోబీ మంచూరియాలు తెలుసా? वहां तो चावल और दाल मिलता था बस। అక్కడ అన్నము పప్పే దొరికేది కదా, అంతే కదా. अभी जो ये बीच में आया है ना, ఇవన్నీ మధ్యలోనే వచ్చాయి కదా. ओरिजिनल संस्कार क्या है?
అయితే ఒరిజినల్ సంస్కారాలు ఏంటి? परमात्मा का जो संस्कार है वही ओरिजिनल संस्कार है। పరమాత్మని యొక్క సంస్కారాలు ఏమున్నాయో అవే ఒరిజినల్ సంస్కారాలు. जब छोटेपन में माँ ने आपको जो खिलाया है ना, वही है ओरिजिनल संस्कार। చిన్నప్పుడు మీ అమ్మ మీకు ఏం తినిపించిందో అవే ఒరిజినల్ సంస్కారాలు. तो छोटेपन में माँ ने आपको दूध पिलाया है ना, उससे आप बड़े हो गए ना, वो है ओरिजिनल संस्कार। చిన్నప్పుడు మీ అమ్మ మీకు పాలు తాగించింది, అదే కదా ఒరిజినల్ సంస్కారాలు. వాటిని తాగే కదా మీరు ఎదిగారు. इस मध्य का रावण के संस्कार को मेरा क्यों कहते हो? ఈ మధ్యలో ఈ రావణ సంస్కారాలన్నిటికీ నావి అని ఎందుకంటారు? सत्यता का संस्कार को प्योर रूप में उसको आप स्वीकार नहीं कर रहे हो। సత్యత అనే సంస్కారాన్ని మీరు ప్యూర్ రూపంలో, స్వచ్ఛమైన రూపంలో మీరు స్వీకరించడం లేదు. क्योंकि उस सत्यता के साथ साथ ये झूठ भी एडिशन करके आप ले रहे हो। ఎందుకంటే ఈ సత్యతతో పాటు మీరు అబద్ధాన్ని కూడా దానికి యాడ్ చేస్తున్నారు, కలుపుతున్నారు. इसीलिए वो जो भोजन है ना आपको अच्छा लग रहा है ना और किसी को अच्छा लग रहा है। అందువల్ల ఆ భోజనం ఏదైతే ఉందో అది మీకు నచ్చటం లేదు, వేరే వాళ్ళకు కూడా నచ్చటం లేదు. इसीलिए అందువల్ల परमात्मा का जो अतीन्द्रिय सुख है, పరమాత్మని యొక్క ఏదైతే అతీంద్రియ సుఖం ఉందో वो आपको भी अनुभव नहीं हो रहा है और दूसरों को भी अनुभव नहीं हो रहा है। అవి మీకు అనుభవం జరగటం లేదు, వేరే వాళ్ళకు కూడా జరగటం లేదు. इसलिए फास्ट में भगवान का प्रत्यक्षता नहीं हो रहा है। అందువల్ల త్వరగా మీకు భగవంతునికి ప్రత్యక్షత జరగటం లేదు. इसीलिए అందువల్ల मानव बुद्धि के ऊपर मालिक बनकर మనసు బుద్ధి మీద యజమాని కింద తయారయ్యి अपवित्रता का शक्ति को निकाल दो। అపవిత్రత అనే శక్తిని తీసేయండి. आत्मा का जो सप्त गुण है ఆత్మ యొక్క ఏదైతే సప్తగుణాలు ఉన్నాయో उसको साथ में लेकर जाना। దాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళండి. तब देखो जिंदगी कितना सुंदर बनता है। అప్పుడు చూడండి జీవితం మీద ఎంత బాగా తయారవుతుందో. अभी बच्चे पूछते हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, इस सत्यता का शक्ति कहाँ मिलता है? ఈ సత్యత అనే శక్తి ఎక్కడ దొరుకుతుంది? जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా जब हम बीके बनते हैं, మనము బీకేల కింద తయారైనప్పుడు, जैसे मेरा एक एग्जाम्पल है, ఎలా అంటే నాదే ఒక ఉదాహరణ, ज्यादा समय बाबा मुझे ईश्वरीय कार्य में यूज करता है। ఎక్కువ సమయం బాబా నన్ను ఈశ్వరీయ కార్యంలోకి ఉపయోగించుకుంటారు. ईश्वरीय कार्य करना है तो व्हाइट कपड़ा पहनना पड़ेगा। అయితే ఈశ్వరీయ కార్యం చెయ్యాలి అంటే తెల్లని వస్త్రాలు వేసుకోవాల్సి ఉంటుంది, उसको ही खरीद करना पड़ेगा, దాన్నే కొనుక్కోవాల్సి ఉంటుంది, उसको ही स्टॉक रखना पड़ेगा। వాటినే స్టాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. जहां भी जाते हो व्हाइट कपड़ा को ही लेकर जाना पड़ेगा, ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఈ తెల్ల వస్త్రాలనే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. क्योंकि मेरा काम वही है ना। ఎందుకంటే నా పని అదే కదా. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मन बुद्धि से आप क्या लेकर जा रहे हो कर्म में। అయితే మనస్సు బుద్ధిలో ఏమి తీసుకుని వెళ్తున్నారు కర్మ చేయడానికి వెళ్ళినప్పుడు? इसीलिए అందువల్ల सत्यता का शक्ति आपके पास ज्यादा रहना है तो సత్యత అనే శక్తి మీ దగ్గర ఎక్కువగా ఉండాలి అంటే కనుక सत्य बाप के साथ, సత్యమైన తండ్రితో, सत्य शिक्षक के साथ, సత్యమైన శిక్షకుడితో, सत्य गुरु के साथ సత్యమైన గురువుతో ज्यादा समय बिताना। ఎక్కువ సమయం గడపాలి. जितना आप जिसके साथ ज्यादा समय बिताते हो, ఎక్కువసేపు మీరు ఎవరితో అయితే గడుపుతూ ఉంటారో वही संस्कार आपका बन जाता है। అవే మీ సంస్కారాలు మీరుగా అయిపోతాయి. जो कर्म आप बार 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 लंबे समय से करते हो वही संस्कार बन जाता है ना। మీరు ఏ పనులైతే ఎక్కువగా అలా తరచూ చేస్తూ ఉంటారో అవే మీ సంస్కారాల కింద అయిపోతాయి కదా. हाँ, ऐसे ही అలాగే बाबा का जो संस्कार है अपना संस्कार बनाओ। బాబా యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సంస్కారాల కింద తయారు చేసుకోండి. अभी बाप और आपके बीच का संबंध कैसे होना चाहिए? ఇప్పుడు తండ్రి మరియు మీకు మధ్యలో సంబంధం ఎలా ఉండాలి? एक है पुरुषार्थ, ఒకటి పురుషార్థము, दूसरा प्रारब्ध, రెండవది ప్రారబ్ధము, तीसरा है स्वरूप। మూడవది స్వరూపము. पुरुषार्थ माना वो लेने के लिए जो भी हम साधना करते हैं, प्रयत्न करते हैं, कर्म करते हैं, उसको पुरुषार्थ कहा जाता है। మనము పురుషార్థం అంటే ఏదైతే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, సాధన చేస్తామో దాని అంతటినీ కూడా పురుషార్థము అంటారు. जैसे अपने मन को परमधाम में लेकर गए, बाबा को देख रहे हैं, बाबा के अंदर में है, इसको कहते हैं पुरुषार्थ, प्रयत्न या कर्म।
ఏంటంటే మనం పరంధామంలోకి వెళ్ళాము, బాబాలో ఉన్నాము, బాబా దగ్గర నుంచి శక్తి తీసుకుంటున్నాము. ఇదంతా వీటంతటిని ప్రయత్నము మరియు పురుషార్థము అంటారు. प्रारब्ध माना क्या है? ప్రారబ్ధము అంటే ఏంటి? जो आप जिसके लिए गए थे वो आपके सामने मिल गया, अभी शांति मिल गया, सुख मिल गया, आनंद मिल गया, मतलब फल मिला है, प्रारब्ध फल मिला है। మనము ప్రారబ్ధం అంటే ఏంటంటే, మీరు దేని గురించి వెళ్లారో అది మీకు దొరకడం. అంటే మీరు సుఖము, శాంతి గురించి వెళ్లారు బాబా దగ్గరికి. మీకు అది దొరికింది. దాన్నే ప్రారబ్ధము అంటారు. हाँ, प्रारब्ध को स्वरूप नहीं कहा जाता है। ప్రారబ్ధాన్ని స్వరూపము అని అనరు. उस फल के साथ आप कनेक्ट होकर ఆ ఫలితంతో మీరు కనెక్ట్ అయ్యి, उसमें जो गुण है దానిలో ఏవైతే గుణాలు ఉన్నాయో उस गुण का अनुभव आपको होने लगता है। ఆ గుణాల యొక్క అనుభవం మీకు జరుగుతుంది. उसके आधार पर आत्मा का रूप चेंज होता है। దాని ఆధారంగా ఆత్మ యొక్క రూపము మారుతుంది. उसको कहते स्वरूप। దాన్ని అంటారు స్వరూపము అని. जैसे आपको गुलाब जामुन करने का संकल्प आया, ఎలా అంటే మీకు గులాబ్ జాములు తయారు చేద్దామన్న సంకల్పం వచ్చింది. पैकेट लेकर आए, ప్యాకెట్ తీసుకుని వచ్చారు, गुलाब जामुन बनाया, గులాబ్ జాములు తయారు చేశారు. रेडी हो गया, అవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు अभी हाथ में है, ఇప్పుడు చేతిలోనే ఉన్నాయి, आपको दिखाई दे रहा है, మీకు కనిపిస్తున్నాయి కూడా. उसको कहते प्रारब्ध। దాన్ని అంటారు ప్రారబ్ధము అని చెప్పి. स्वरूप कब होता है? అవి స్వరూపంగా ఎప్పుడు తయారవుతాయి? उस गुलाब जामुन को जीभ के ऊपर रखो, ఆ గులాబ్ జాముని మీ నాలిక మీద పెట్టుకోండి. क्या होता है? అప్పుడు ఏమవుతుంది? गुलाब जामुन का जो रूप है, గులాబ్ జాముల యొక్క ఏ రూపమైతే ఉందో, सॉफ्टनेस, సాఫ్ట్నెస్, स्वीट, ఆ మెత్తదనము, ఆ మధురత్వము, इलायची का स्मेल ఆ యాలకుల యొక్క స్మెల్ जीभ द्वारा, నాలిక ద్వారా, अनुभूति द्वारा మనస్సు బుద్ధి ద్వారా आत्मा तक जाकर पहुंचेगा। ఆత్మ దగ్గరికి వెళ్ళి చేరుకుంటాయి. तो आत्मा का स्वरूप क्या है? అయితే ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? गुलाब जामुन में जो गुण है वही रूप आत्मा का स्वरूप है। అయితే గులాబ్ జాముల్లో जो गुण है ఏవైతే గుణాలు ఉన్నాయో वही रूप आत्मा का है, అదే రూపము ఆత్మది. क्योंकि उस समय आत्मा सिर्फ गुलाब जामुन के साथ कनेक्टेड है ना। ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ ఓన్లీ గులాబ్ జాములతోనే కనెక్ట్ అయి ఉంది కదా. उस समय मैं स्त्री हूँ, पुरुष हूँ, हैदराबाद में हूँ, बेंगलोर में हूँ, कुछ संकल्प नहीं रहता है। ఆ సమయంలో నేను పురుషుణ్ణి, స్త్రీని, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాను, లేకపోతే బెంగళూరులో ఉన్నాను, అలాంటి సంకల్పాలు ఏమీ రావు. जिसके साथ आप कनेक्टेड हुए हो, దేంతో అయితే మీరు కనెక్ట్ అయి ఉన్నారో, मन बुद्धि को लगाया है, మనస్సు బుద్ధిని పెట్టారో, उसका रूप आत्मा अनुभव करते हैं। ఆ రూపాన్ని ఆత్మ అనుభవం చెందుతుంది. ऐसे ही అలాగే मन को परमात्मा में रखा, మనస్సుని పరమాత్మలో మీద పెట్టారు. परमात्मा में क्या रूप है? పరమాత్మలో ఏ రూపం ఉంది? शांति, శాంతి రూపం ఉంది, सुख, సుఖం ఉంది, आनंद, ఆనందం ఉంది, शक्ति, శక్తి ఉంది, पवित्रता, పవిత్రత ఉంది. डायरेक्टली आपको अनुभव होना चाहिए। అయితే అవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా అనుభవం అవ్వాలి. किरणें आ रहे हैं, देखना नहीं। కిరణాలు వస్తున్నాయి అని అవి చూడటం కాదు. और गुलाब जामुन से स्मेल आ रहा है, सॉफ्टनेस से, राउंड है, ये नहीं। ఇవి గులాబ్ జామున్ నుంచి వాసన వస్తుంది, లేకపోతే అవి రౌండ్ గా ఉన్నాయి, అవి సాఫ్ట్ గా ఉన్నాయి, అవి కాదు మీకు తెలియాల్సింది. डायरेक्टली जीभ में रखकर उसका टेस्ट का अनुभव होना चाहिए। డైరెక్ట్ గా నాలుగు మీద పెట్టుకుని వాటి టేస్ట్ మీకు తెలియాలి. ऐसे ही అలాగే हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా ये सप्त गुणों का अनुभव आपको होना चाहिए। ఈ సప్తగుణాల యొక్క అనుభవం మీకు జరగాలి. कैसे? ఎలా? ऑर्डिनरी रूप में नहीं, సాధారణ రూపంలో కాదు, शक्ति रूप में। శక్తి రూపంలో అనుభవం అవ్వాలి. जैसे एक बर्तन को ఎలా అంటే ఒక గిన్నెని आप भोजन बनाने के लिए रखते हैं, మీరు భోజనం తయారు చేయడానికి స్టవ్ మీద పెడతారు. नहीं तो नॉर्मल रखते हैं, तो क्या होगा? नॉर्मल का जो रूम का टेम्परेचर है ना, वो टेम्परेचर में वो बर्तन रहेगा। లేకపోతే మామూలుగా సాధారణ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఉంటుంది, దాన్ని అలాగే అందులోనే ఉంటుంది గిన్నె. उस बर्तन को आपने भोजन बनाने के लिए स्टोव में रखा, ఆ పాత్రని మీరు భోజనం తయారు చేయడానికి స్టవ్ మీద పెట్టారు. कितना लोगों को आपको भोजन बनाना है, उतना बड़ा आग के ऊपर आप रखते हो। ఎంత మందికి చెయ్యాలి అంటే అంత పెద్ద మంట మీద మీరు ఆ పాత్రని పెడతారు.
अग्नि में उतना शक्ति रहता है। అగ్నిలో కూడా అంత శక్తి ఉంటుంది. आपने सोचा आपके गांव वालों को, सभी लोगों को पायसम बनाने का, खीर बना के खिलाने का है। మీరు ఏమనుకున్నారంటే మీ గ్రామంలో వాళ్ళందరికీ కూడా మీరు పాయసం చేసి ఇవ్వాలి అని తినిపించాలని అనుకున్నారు. गांव वालों को आपने इनविटेशन दिया है आने के लिए। మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఇన్విటేషన్ ఇచ్చారు, ఆహ్వానించారు. थोड़े लोगों ने सोचा कि आपके घर में आना है, थोड़े लोगों ने सोचा देखेंगे। కొంతమంది ఏమో మీ ఇంటికి వద్దాం అనుకున్నారు, కొంతమంది ఏమో చూస్తాము అని చెప్పి అన్నారు. सुबह आपने बड़ा बर्तन रख लिया ఉదయమే మీరు పెద్ద పాత్రని పెట్టారు, और बहुत अच्छा आग लगाया, చాలా మంచి మంటని పెట్టారు, खीर डाला, పాయసం అందులో వేసారు, बनाया, खीर बनाया। పాయసాన్ని మీరు తయారు చేశారు. उसका जो शक्ति है ना, खुशबू, అదైతే ఆ శక్తి ఉంది కదా, తయారు చేసినప్పుడు సువాసన ఉంది కదా, वो गांव में सभी फैल रहा है। అది మొత్తం గ్రామం అంతా వ్యాపించింది. वहां के जो लोगों के जो ये क्या है नाक है ना, उसको जाकर टच कर रहा है। ఆ వాసన ఆ అందరికీ ముక్కు దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తుంది. तो क्या होता है, वो लोग तुरंत नहाकर भाग कर आते हैं कि हमको ये खीर खाना है। అప్పుడు వాళ్ళందరూ కూడా వెంటనే మేము ఈ పాయసాన్ని తినాలి అని చెప్పి పరిగెట్టుకుని వస్తారు. तो ऐसे बनना है तो बर्तन कितना गर्म होना चाहिए। అయితే అలా అవ్వాలి అంటే ఆ పాత్ర ఎంత వేడిగా ఉండాలి, कितना लंबे समय से सिर्फ आग के साथ तो कनेक्शन में रहना चाहिए ना। ఎంత సమయం, ఎక్కువ సమయం అది ఆ ఆ మంటతో కనెక్ట్ అయి ఉండాలి కదా. उसके अंदर जो भी आइटम है, ऐसे वो शक्ति से, अग्नि की शक्ति से क्या होता है, वो खुशबू देता है, गर्म हो जाता है। ఆ అగ్ని వల్ల, ఆ మంట వల్ల అంత వేడి అయ్యి ఆ పదార్థం అంతా అప్పుడు అంత వేడి అవ్వడం వల్ల, అంత ఎక్కువసేపు వేడి అవ్వడం వల్ల అంత సువాసన ఇస్తుంది. भले बाहर में ठंडी है लेकिन बर्तन गर्म है। బయటంతా చల్లగా ఉండొచ్చు కానీ ఆ పాత్ర అయితే వేడిగా ఉంది. क्यों? ఎందుకు? वो आग के ऊपर है ना। అది అగ్ని మీద ఉంది కదా. आज बाबा पूछते हैं, అయితే ఈ రోజు బాబా అడుగుతున్నారు, आपका योगिक स्टेज ऐसे शक्ति स्वरूप है? మీ యోగం చేసే స్టేజ్ అంత శక్తిశాలిగా ఉందా? वो जो खीर से जो निकला हुआ जो ये है ना खुशबू, वायुमंडल को भी क्या कर देगा, गर्म कर देगा। ఆ పాయసాన్ని నుంచి వచ్చేటటువంటి సువాసన వాయుమండలాన్ని కూడా వేడి చేస్తుంది. उस खुशबू के साथ गर्मीपन भी आता है ना। అక్కడ సువాసనతో పాటు వేడి కూడా వస్తుంది కదా. उसमें सत्यता का शक्ति भी रहना चाहिए, शक्ति स्वरूप भी रहना चाहिए। అందులో సత్యత యొక్క శక్తి ఉండాలి, స్వరూపం కూడా ఉండాలి. शक्ति स्वरूप भी रहना चाहिए। శక్తి స్వరూపం కూడా ఉండాలి. सत्यता माना सप्त गुण, సత్యత అంటే సప్త గుణాలు, शक्ति माना बहुत पावरफुल। శక్తి అంటే చాలా పవర్ఫుల్ గా రావడం. वो कहाँ से बाहर जाता है? అది ఎక్కడి నుంచి బయటికి వెళ్తుంది? आत्मा से, मन बुद्धि से, तन से ही तो बाहर जाता है। ఆత్మ నుంచి, మనసు, బుద్ధి నుంచి, తనువు నుంచే కదా బయటికి వెళ్తుంది. जब तक आपको वो स्वरूप का अनुभव नहीं होता है, ఎప్పటి వరకు మీకు అలాంటి స్వరూపం యొక్క అనుభవం జరగదో तब तक वो शक्ति बाहर नहीं जा सकता। అప్పటి వరకు ఆ శక్తి బయటికి వెళ్ళదు. बर्तन जब तक गर्म नहीं होगा तब तक वायुमंडल में गर्मी पर ट्रांसफर नहीं होगा। ఎప్పటి వరకు ఈ పాత్ర వేడి అవ్వదో అప్పటి వరకు ఆ వెచ్చదనము గాలిలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. बाबा पूछ रहा है, బాబా అడుగుతున్నారు, आपका योग उतना पावरफुल है? ఈ యోగం అంత పవర్ఫుల్ గా ఉందా? उस समय आपका मन बुद्धि एक भगवान के बिना और कहाँ भी नहीं रहना चाहिए। ఆ సమయంలో మీ మనస్సు, బుద్ధి భగవంతుడి మీద తప్ప ఇంకా వేరే చోట ఎక్కడ ఉండకూడదు. जैसे बर्तन निरंतर वो आग के साथ में था ना, ఎలా అంటే ఆ పాత్ర నిరంతరం కూడా ఆ మంటతో, అగ్నితో కలిసి ఉంది కదా. उसके अंदर कोई भी प्रोडक्ट हो, लेकिन बर्तन मेन किसके साथ कनेक्टेड है, आग के साथ में है ना। ఆ లోపల, పాత్ర లోపల ఏదైనా పదార్థం ఉండొచ్చు కానీ ఆ పాత్ర అయితే అగ్నితో కనెక్ట్ అయ్యి ఉంది కదా. तो वो जो बर्तन है ना पहले गर्म होता है। కాబట్టి ఆ పాత్ర ముందు వేడవుతుంది. उस बर्तन को कोई टच करेंगे तो क्या होगा, गर्मीपन का एहसास होता है ना। ఆ పాత్రని ఎవరైనా ముట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి వెచ్చదనం తగులుతుంది కదా. उसका आधार है దీని ఆధారం ఏంటంటే संपूर्ण पवित्रता। సంపూర్ణ పవిత్రత. उस समय उस बर्तन को खीर बनाने के बिना और किसी के लिए भी यूज नहीं किया जाता है।
ఆ సమయంలో ఆ పాత్రని ఆ పాయసం తయారు చేయడానికి తప్ప ఇక దేనికి ఉపయోగించను. बाबा क्वेश्चन पूछते हैं, అయితే బాబా ప్రశ్న అడుగుతున్నారు. खीर तो बनाया, పాయసాన్ని అయితే తయారు చేసేసారు. बहुत अच्छा खुशबू आ रहा है, చాలా మంచి సువాసన వస్తుంది. उसमें एक बकेट सांबार ऐड करो, అందులో ఒక బకెట్ సాంబార్ యాడ్ చేయండి. खुशबू क्या आता है? అప్పుడు సువాసన ఏమొస్తుంది? अच्छा आता है कि बदबू आता है? బాగా వస్తుందా లేకపోతే దుర్వాసన వస్తుందా? वो खराब हो जाता है ना। అది పాడైపోతుంది కదా. इसे राजयोग में आप रावण को लेकर आएंगे, इस दुनिया के चीज लेकर आएंगे तो क्या होगा? खुशबू आएगा कि बदबू आएगा? అలాగే మీరు రాజయోగంలోకి రావణుడిని తీసుకొచ్చి లేకపోతే शरीरधारी को लेकर आएंगे, इस दुनिया के कोई सीधे साधन को लेकर आएंगे तो खुशबू आएगा कि बदबू आएगा? శరీరదారులు తీసుకొస్తే గనక అందులో సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా? खुद को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. दो कंडीशन बाबा ने बताया। బాబా 2 కండిషన్స్ చెప్పారు. उस समय ఆ సమయంలో सिर्फ बाबा का शक्ति ही रहना चाहिए, ఓన్లీ బాబా యొక్క శక్తే ఉండాలి. इस दुनिया का कोई भी सूक्ष्म रूप में थोड़ा सा भी इस दुनिया का कोई भी व्यक्ति, वस्तु, विचार, संस्कार कुछ भी नहीं रहना चाहिए। ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి గాని శక్తి ఏ వ్యక్తి గాని అందులో మీకు కలిసి ఉండకూడదు. हाँ, और वो भी सत्यता का शक्ति क्या होना चाहिए? वो शक्ति के रूप में प्रकट होना चाहिए, नॉर्मल रूप में नहीं। ఆ సత్యత యొక్క శక్తి కూడా శక్తి రూపంలో ఉండాలి, సాధారణమైన రూపంలో ఉండకూడదు. तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. मनसा वाचा कर्मणा మనస వాచ కర్మణ संबंध संपर्क में, సంబంధ సంపర్కాలలో स्वप्न में भी స్వప్నంలో కూడా ऐसे शक्ति स्वरूप हैं। అలాంటి శక్తి స్వరూపం ఉందా? ऐसे बच्चों के ఇలాంటి పిల్లల యొక్క आंखों में रूहानी चमक रहता है, ఈ కళ్ళల్లో ఆత్మిక శక్తి మెరుస్తూ ఉంటుంది. सदा मुख हंसता हुआ रहता है, हर्षित मुख रहता है। సదా ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. हर कदम में बाप समान कर्मयोगी बनेंगे। ప్రతి 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 हर అడుగులోనూ हर कदम में बाप समान कर्मयोगी बनेंगे। ప్రతి అడుగులోనూ తండ్రితో సమానంగా కర్మయోగ్యుల కింద తయారవుతారు. वो सदा सत्यवादी रहते हैं। వాళ్ళు ఎప్పుడూ సత్యవంతుల కిందే ఉంటారు. सत्यवादी माने सिर्फ सत्य कहने वाले नहीं, సత్యవంతులు అంటే ఓన్లీ సత్యమే మాట్లాడే వాళ్ళు కాదు. सदा मन में वो सप्त गुण को धारण करने वाले और सभी को वही देने वाले। సదా మనస్సులో సప్తగుణాలు ఉంచుకునేవాళ్ళు మరియు అందరికీ కూడా సప్తగుణాలు ఇచ్చేటటువంటి వారు. वर्तमान समय में వర్తమాన సమయంలో आप सभी लोगों ने మీరందరూ बाप दादा के साथ బాప్దాదాతో కలిసి अपने मन बुद्धि द्वारा, మీ మనసు బుద్ధి ద్వారా, आत्मा द्वारा, ఆత్మ ద్వారా, तन द्वारा అనువు ద్వారా इस शक्ति को ఈ శక్తిని विश्व में बांटने के कारण విశ్వంలోకి పంచటం వల్ల सतयुग त्रेता युग में సత్యయుగము మరియు త్రేతాయుగంలో आपको उतना अच्छा आत्मा और शरीर मिलता है। మీకు అంత మంచి ఆత్మ మరియు శరీరము దొరుకుతాయి. उसके यादगार में దీని స్మృతి చిహ్నంగానే द्वापर युग कलयुग में आत्मा सहित शरीर को भी पूजा किया जाता है। దీని ఫలితంగానే ద్వాపర మరియు కలియుగాల్లో ఈ ఆత్మ కలిగిన శరీరానికే పూజలు జరుగుతూ ఉంటాయి. आत्मा और शरीर दोनों को पूजा होता है। ఈ ఆత్మకు మరియు శరీరానికి రెండింటికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. दुनिया में सत्य कहने वाले बहुत लोग हैं, ప్రపంచంలో ఈ శక్తులు చెప్పేటటువంటి సత్యాన్ని చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. लेकिन उनका शरीर तो प्योर नहीं रहता है ना। కానీ వాళ్ళ శరీరం పవిత్రంగా ఉండదు కదా. क्यों? ఎందుకు? उनके शरीर द्वारा भगवान का शक्ति फ्लो नहीं होता है ना, क्योंकि भगवान के बारे में उनको जानकारी नहीं है। ఎందుకంటే వాళ్ళ శరీరం ద్వారా భగవంతుని యొక్క శక్తి ప్రవహించదు కదా. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఎవరో కూడా తెలీదు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. संपूर्ण पवित्र हो, మీరు సంపూర్ణ పవిత్రులేనా? सत्यता का शक्ति स्वरूप में बना है, సత్యతా శక్తి యొక్క స్వరూపంగా తయారయ్యారా? शक्ति का अनुभव है। ఆ శక్తి యొక్క అనుభవం ఉందా? जैसे आपको बुखार आता है तो गर्मी पर बाहर जाने का अनुभव होता है ना, ఎలా అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు వేడి బయటికి వెళ్ళే అనుభవం జరుగుతుంది కదా మీకు. गुस्सा आया तो गुस्सा बाहर जाने का अनुभव होता है ना, तन से भी। కోపం వచ్చినప్పుడు ఆ కోపము బయటికి వెళ్ళేటటువంటి అనుభవం జరుగుతుంది కదా మీకు.
ऐसे बाबा की शक्ति भी बॉडी से बाहर जाने का एहसास होता है, रोमांच खड़ा होना चाहिए, आपका जो रोम रोम है ना वो खड़े होना चाहिए। అలా మీ బాబా యొక్క శక్తి మీ శరీరం నుంచి బయటికి వెళ్ళేటటువంటి అనుభవం మీకుందా? అలా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయా? तो ये जो स्थिति है ना, అయితే ఈ స్థితి ఏదైతే ఉందో नेचुरल और नेचर होना चाहिए। అది సహజంగా మరియు సహజంగానే జరిగిపోతూ ఉండాలి. ऐसा नहीं है అలాని కాదు बाबा से शक्ति ले रहा हूँ दे रहा हूँ, ले रहा हूँ दे रहा हूँ, ऐसा नहीं। नेचुरल शांत कोई भी कर्म करो, ये स्थिति स्वरूप आपका रहना चाहिए। బాబా దగ్గర నుంచి శక్తి తీసుకుంటున్నాను, ఇస్తున్నాను అది కాదు. మీకు ఆ శక్తి వెళ్ళేటటువంటిది మీకు అనుభవం జరగాలి. అది నేచురల్ గా జరగాలి. तो रिजल्ट्स में बाबा ने क्या देखा? అయితే రిజల్ట్స్ లో బాబా ఏం చూశారు? ऐसे बच्चे बाबा को चाहिए। అయితే ఇలాంటి పిల్లలే బాబాకి కావాలి. बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? ज्ञान सुनाने के टाइम पर జ్ఞానాన్ని వినిపించేటప్పుడు बाबा सुना रहा है, बाबा सुना रहा है कहते हैं। బాబా వినిపిస్తున్నారు, బాబా వినిపిస్తున్నారు అని అంటారు. सेवा अच्छा भी करते हैं, సేవ మంచిగా కూడా చేస్తారు. बाबा को सामने भी रखते हैं, బాబాని ఎదురుగా కూడా ఉంచుకుంటారు. लेकिन కానీ उस समय बाबा की शक्ति का स्वरूप बनकर ज्ञान सुनाते हो क्या? ఆ సమయంలో మీరు బాబా యొక్క స్వరూపం కింద शक्ति का स्वरूप। శక్తి స్వరూపం కింద తయారయ్యి జ్ఞానాన్ని వినిపిస్తున్నారా లేదా? किसी को आप गुलाब जामुन कहना है तो उनको लगना चाहिए आपके मन मुख में उस समय गुलाब जामुन है, आप अनुभव कर रहे हो, करते हुए कह रहे हो, ऐसे लगना चाहिए। किसी को गुलाब जामुन के बारे में कहना है, लोगों को ऐसा लगना चाहिए ऑलरेडी आपके मुख में गुलाब जामुन है, अनुभव करते 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 आप गुलाब जामुन करके कह रहे हैं। ఎవరికైనా మీరు గులాబ్ జామున్లు గురించి చెప్పాలి అంటే గనక వాళ్ళకి ఎలా అనిపించాలంటే ఆల్రెడీ మీరు ఆ గులాబ్ జామున్ తిని దాన్ని మీరు అనుభవించి ఆ స్వరూపం కింద తయారై వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టు అనిపించాలి. जिस समय आप गुलाब जामुन का नाम कह रहे हो ना, ऐसे गुलाब जामुन ऐसे कहना चाहिए, माना उस समय आपके मुंह में गुलाब जामुन है, खा रहे हो, अनुभव करते हुए गुलाब जामुन का वर्ड कह रहे हो। అలా మీరు గులాబ్ జామున్ తింటున్నప్పుడు దాన్ని ఫీల్ అయ్యి మీరు అనుభవం చెందుతూ అది మీ నోట్లోనే ఉంది ఆ గులాబ్ జామున్ అన్నట్టు అది మీరు చేసి చెప్తున్నట్టు వాళ్ళకి అనుభవం జరగాలి. वो शब्द से भी ज्यादा आपका अनुभव उनको अनुभव कराना चाहिए। ఆ శబ్దానికన్నా మీ అనుభవమే వాళ్ళకి అనుభవాన్ని ఎక్కువ చూపించాలి. इसके लिए बाबा ने कहा, దీని గురించి బాబా ఏం చెప్పారు అంటే मुख से बाबा बाबा नहीं कहना, నోటితో బాబా బాబా అని అనొద్దు. उस समय ये स्वरूप में रहेंगे तो ఆ సమయంలో మీరు ఈ స్వరూపంలో ఉంటే కనుక आपका बाबा कैसा है उनको पता चलेगा। మీ బాబా ఎలా ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. माना वो सप्त गुणों का अनुभव उनको होगा। అంటే మీకు వాళ్ళకి సప్త గుణాల యొక్క అనుభవం జరుగుతుంది. ऐसा आपका स्थिति है అలా మీ స్థితి ఉందా? तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. इसलिए बाबा ने कहा, అందువల్ల బాబా ఏం చెప్పారు అంటే इस विधि को अपनाना है तो ఈ విధిని మీరు మీ వాటిగా చేసుకోవాలి అంటే గనుక मन मना भव, मन मेरे हाथ में दे देना। మన్మనాభవ అంటే మనస్సుని నా చేతిలోకి ఇవ్వండి. बाबा ने कभी भी ये नहीं कहा तन मना भव धन मना भव, नहीं कहा। బాబా ఇలా ఎప్పుడు చెప్పలేదు తన్మనాభవ లేకపోతే ధన్మనాభవ అని చెప్పలేదు. क्यों? ఎందుకు? बाबा आपके तन द्वारा धन द्वारा अपना शक्ति नहीं देता है। బాబా మీ తనువు ద్వారా మీ ధనం ద్వారా ఆయన శక్తిని ఎప్పుడు ఇవ్వరు. बाबा आपके मन द्वारा देता है, क्योंकि परमधाम में सिर्फ मन ही जाता है, तन नहीं जाता है। బాబా మీ మనస్సు ద్వారానే ఇస్తారు. ఎందుకు అంటే ఓన్లీ పరంధామంలోకి ఓన్లీ మనస్సే వెళ్తుంది, మీ తనువు వెళ్ళలేదు. हाँ, मन से बाजू में तन होने के कारण तन में वो एनर्जी पास होता है। మనస్సుకి పక్కనే తనువు ఉండడం వల్ల ఆ తనువులోంచి ఎనర్జీ పాస్ అవుతుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు आग है, అగ్ని ఉంది. आग के साइड में वो बर्तन है ना, ఆ మంటకి పక్కనే పాత్ర ఉంది. आग क्या कर रहा है? వంట అగ్ని ఏం చేస్తుంది? बर्तन को गर्म कर रहा है। ఆ వంట పాత్రని వేడి చేస్తుంది. उसके अंदर जो भी आइटम है उसके साथ आग का डायरेक्ट कनेक्शन नहीं है। ఆ వంట పాత్రలో ఏదైతే ఉన్నదో అది మంటతో దానికి సంబంధం ఏమీ లేదు. डायरेक्ट कनेक्शन नहीं है। డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. अंदर में जो मटेरियल है वो बर्तन द्वारा जा रहा है।
లోపల ఏదైతే పదార్థం ఉందో దానికి ఇది ఈ వంట పాత్ర ద్వారా వెళ్తుంది వేడి. ऐसे बाबा की शक्ति అలాగే బాబా యొక్క శక్తి కూడా मन द्वारा बाहर जाता है, మనస్సు ద్వారానే బయటికి వెళ్తుంది. उसके बाद बुद्धि में जाएगा, దాని తర్వాత బుద్ధిలోకి వెళ్తుంది. उसके बाद संस्कार, దాని తర్వాత సంస్కారాల్లోకి వెళ్తుంది. उसके बाद तन, దాని తర్వాత తనువులోకి వెళ్తుంది. उसके बाद धन, దాని తర్వాత ధనంలోకి వెళ్తుంది. उसके बाद वायुमंडल वातावरण, దాని తర్వాత వాయుమండలం వాతావరణంలోకి వెళ్తుంది. उसके बाद विश्व में फैलता है। దాని తర్వాత విశ్వంలోకి వ్యాపిస్తుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. ऐसा स्थिति है, అలాంటి స్థితి ఉందా? ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలు नेचुरल रूप में चलते हैं, నేచురల్ రూపంలోనే సహజ రూపంలోనే వెళ్తారు. उनके चेहरे से पता चलता है सदा ईश्वरी सुख में है। వాళ్ళ ముఖం ద్వారా తెలుస్తుంది వీళ్ళు ఈశ్వరీయ సుఖంలో ఉన్నారు అని చెప్పి. उनको समस्या आता है, वो साइड लाइन हो जाते हैं, उसकी तरफ वो अटेंशन नहीं रखता है। వాళ్ళకైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య సైడ్ లైన్ అయిపోతుంది, వాళ్ళు దాన్ని ఏమి పట్టించుకోరు. समस्या आराम से वो समाधान मिल जाता है, ఆ సమస్యకి ఆరామంగా సమాధానం దొరుకుతుంది. उनको कोई ऐसा विघ्न नहीं आता है। వాళ్ళకి ఏమి విఘ్నాలు రావు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. मालिक बनकर యజమాని కింద అయ్యి अपने कर्मेंद्रियों को మీ కర్మేంద్రియాల్ని अथॉरिटी द्वारा అథారిటీ ద్వారా कर्म करा रहे हो, అధికారంతో మీరు కర్మలు చేయిస్తున్నారా? जैसे ఎలా అంటే कोई व्यक्ति ఎవరైనా వ్యక్తి लौकिक में లౌకికంలో कर्म करने के समय पर కర్మలు చేసే సమయంలో सीट में बैठकर कर्म करता है ना, సీట్లో కూర్చుని పనులు చేస్తారు కదా, ऐसे मन बुद्धि को भी అలాగే మీ మనసు బుద్ధిని కూడా सीट में बिठाकर कर्म कर रहे हो, సీటు మీద కూర్చోబెట్టే కర్మలు చేయిస్తున్నారా? कैसे पता चलेगा? అయితే అది ఎలా తెలుస్తుంది చేయిస్తున్నారో లేదో అన్నది? बाबा ने पहले एग्जाम्पल कहा ना कि एसी में रहने से क्या होता है, नॉन एसी में रहने से क्या होता है। బాబా ముందు ఉదాహరణ చెప్పారు కదా, ఏసీలో ఉంటే ఎలా ఉంటుంది, నాన్ ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో. ऐसे आत्माएं అలా ఆత్మలు కూడా सदा डबल लाइट रहते हैं, సదా డబల్ లైట్ గా ఉంటాయి. खुशी का अनुभूति करते रहेंगे, సంతోషం అనే అనుభూతి జరుగుతూ ఉంటుంది. उसका रिजल्ट सफलता सहज मिलता जाएगा। అని రిజల్ట్ సఫలత సహజంగా దొరుకుతుంది. तो ऐसा आपका शक्ति स्वरूप है, तो चेक करो। అయితే ఇలా మీ శక్తి స్వరూపం ఉంది అంటే గనక చెక్ చేసుకోండి, ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. इसीलिए అందువల్ల बाबा का संस्कार धारणा करो, अपना विकारी संस्कार को बीच में आने मत देना। బాబా యొక్క సంస్కారాలని మీవిగా చేసుకోండి, మీ సంస్కారాలు వికారాలు మధ్యలోకి తీసుకురాకండి. बाबा का संस्कार क्या है? బాబా యొక్క సంస్కారాలు ఏమిటి? विश्व कल्याणकारी, విశ్వ కళ్యాణకారి, शुभ भावना शुभ कामनाधारी। శుభ భావన శుభ కామనాధారి. आपका तो इंटेंशन तो बहुत अच्छा है, మీ ఉద్దేశం అయితే చాలా మంచిగానే ఉంది, बाप समान बनना है, తండ్రితో సమానంగా తయారవ్వాలి అని. लक्ष्य तो बाप समान बनने का है, లక్ష్యము తండ్రితో సమానంగా తయారవ్వాలని. लेकिन लक्षण रावण का है। కానీ లక్షణాలు రావణుని లక్షణాలు. तो एक्चुअली जो रिजल्ट आना चाहिए वो नहीं आ रहा है, కాబట్టి ఏ రిజల్ట్ ఏ ఫలితం అయితే రావాలో అది రావటం లేదు. इसीलिए అందువల్ల संस्कार को चेंज करो, సంస్కారాల్ని మార్చండి. ज्यादा समय बाबा के साथ में रहो। ఎక్కువ సమయం బాబాతోనే ఉండండి. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది అంటే इसका फलस्वरूप దీని ఫలస్వరూపము समस्या का नाम निशान नहीं रहेगा। దీని ఫలస్వరూపం ఏంటంటే సమస్య అనేది మీకు ఉండనే ఉండదు. विघ्न भी नहीं आएगा, విఘ్నాలు కూడా రావు, हलचल भी नहीं होगा, అలజడులు కూడా రావు, व्यर्थ संकल्प भी नहीं आएगा, వ్యర్థ సంకల్పాలు కూడా రావు, व्यर्थ कर्म भी नहीं होगा, వ్యర్థ కర్మలు కూడా జరగవు, व्यर्थ संबंध भी नहीं आएगा, వ్యర్థ సంబంధాలు కూడా రావు, व्यर्थ स्मृति भी समाप्त हो जाएगा। వ్యర్థ స్మృతి కూడా సమాప్తం అయిపోతుంది. ऐसे अपनी स्थिति बनाओ, ఇలా మీ స్థితిని తయారు చేసుకోండి, दूसरों को भी ऐसे कन्वर्ट करो। వేరే వాళ్ళని కూడా అలా కన్వర్ట్ చేయండి. ऐसे करने से ఇలా చేయటం వల్ల वहां सिर्फ बाबा रहेंगे, ఇక్కడ ఓన్లీ బాబానే ఉంటారు. ऐसा नहीं मेरे ब्रकुट में बाबा बैठा है, बाबा बैठा है, बाबा बैठा है, ऐसा नहीं। అలా అని కాదు, నా బ్రుకుటిలో బాబా కూర్చున్నారు అని కాదు.
बाबा वहां है, वो अनुभव आपको होना चाहिए, आपको इंद्रियों को भी होना चाहिए। బాబా అక్కడ ఉన్నారు అన్న అనుభవం మీకు జరగాలి, ఇంద్రియాలకు కూడా జరగాలి. तब सारी दुनिया कहेंगी అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అంటుంది, हमारा सुखदाता शांतिदाता बापा आ गया करके वो उद्गार करेंगे। మన సుఖదాత శాంతిదాత బాబా తండ్రి వచ్చారు అని అంటారు. आप सभी ने మీ అందరూ కూడా बाबा को प्रत्यक्ष करने का बीड़ा उठाया है ना। బాబాని ప్రత్యక్షత చేసేటటువంటి బాధ్యతను తీసుకున్నారు కదా. बीड़ा क्या है जानते हैं? ఆ, బీడా అంటే బాధ్యత. बाध्यता नहीं, वो बीड़ा माना क्या है ना, दो पान रहता है, उसके ऊपर सुपारी रहता है, वो संकल्प करके वो करते हैं ना, पान बीड़ा कहते हैं ना। ఆహా, కిల్లి जैसे कि भगवान के आगे जो खाने का जो पान है, दो पान और తాంబూలం. एक अरे का अनट रख कर क्या करते हैं, वो जिम्मेदारी ट्रांसफर करते हैं। ఆహా, जैसे कि एक తాంబూలం. ब्राह्मण को ट्रांसफर करते हैं कि ये शादी करके दे दो, तो वो ఉమ్, जिम्मेदारी ले लेता है। ऐसे ही हमने वो बाबा का बीड़ा ने ऑफर दिया था बच्चों को, हमने ले लिया। ఓకే. అయితే ఈ బీడా అంటే తాంబూలం. మనము ఏదైనా तांबूलम राइट। చేసేటప్పుడు మనము బ్రాహ్మణులకి తమలపాకులో చెక్క పెట్టి ఇస్తాం కదా, ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నాం, మీరు చెయ్యండి అని చెప్పి. అలా మనం కూడా బాబాకి ట్రాన్స్ఫర్ చేసాం, ఇలా తాంబూలం ఇచ్చి. आपने तांबूल लेकर क्या किया? ఆ బాబా తాంబూలాన్ని మనకిచ్చారు, మీరు ఆ తాంబూలాన్ని తీసుకుని ఏం చేశారు? उस तांबूल को चुन्ना लगाकर अरेट का नट को डालकर पान करके खा लिया, हमारा जिम्मेदारी आपका हो गया अभी। ఆ తాంబూలాన్ని మీరేం చేశారంటే సున్నము అంతా వేసుకుని మీరు తిన్నారు. हाँ, वैसे तो हमने कर दिया, मैंने तो ऐसे कर दिया। अरे तांबूल खाया है तो मेरा जिम्मेदार हो गया ना, और किसी को ट्रांसफर भी नहीं कर सकता, वो मेरे हाथ में तो नहीं है। అలా తినేసామంటే ఆ బాధ్యత మందే అయింది, ఇంకా మనం వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయలేము. क्योंकि वो तांबूल मैंने हाथ में नहीं रखा ना, खा लिया ना। ఎందుకంటే ఆ తాంబూలము మనం చేతిలో ఉంచుకోలేదు కదా, తినేసాం కదా. मेरा अनुभव तो मैंने कहा। నా అనుభవం అయితే నేను చెప్పాను. अभी आपने वो तांबूल देखा है, लिया है, अपने पास है कि खाया, कि आप खुद चेक कीजिएगा। అయితే మీరు ఈ తాంబూలాన్ని తీసుకున్నారా, లేకపోతే మీ చేతిలో ఉంచుకున్నారా, లేకపోతే తిన్నారా, అది మీరే చెప్పండి. या हाथ में आने के बाद टेंशन होने के बाद किसी को देने क्या सोच भी रहे हो? లేకపోతే మీ చేతిలోకి ఆ తాంబూలం వచ్చాక ఎవరికైనా ఇద్దాము అని చెప్పి టెన్షన్ లో ఉన్నారా? क्योंकि ये जिम्मेदारी हमारे से नहीं होता है, इतना से भी करने को नहीं होता है करके ट्रांसफर करने को सोच रहे हो। ఇంత బాధ్యత నా వల్ల కాదు అని చెప్పి దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నారా? बाबा कहते हैं బాబా అంటున్నారు, प्रत्यक्षता का डेट फिक्स की है, ప్రత్యక్షత యొక్క డేట్ ఫిక్స్ చేశారా? इसीलिए అందువల్ల अपने को चेक करो। సమయాన్ని చెక్ చేసుకోండి. मन का स्टेज शक्ति स्वरूप है। మనస్సు యొక్క స్టేజ్ శక్తి స్వరూపం కింద ఉందా? जब अब वाचा में आते हो, किसी से बात करते हो, उस समय पर यही स्टेज रहता है। మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఈ స్టేజ్ ఉందా, కనిపిస్తుందా? संबंध संपर्क में भी ये स्टेज प्रोग्रेस हो रहा है। సంబంధ సంపర్కాల్లో కూడా ఈ స్టేజ్ కనిపిస్తుందా? कौन सा स्टेज? ఎలాంటి స్టేజ్ అది? एक पवित्रता, दूसरा सत्यता। ఒకటి పవిత్రత, రెండవది సత్యత. मन अपवित्रता में मन नहीं रखना है, और सत्यता की तरफ फुल अटेंशन रखना है। అలా ఏంటంటే అపవిత్రత వైపు మనం మనస్సుని పెట్టకూడదు, ఇంకొక వైపు సత్యతతోనే ఉండాలి. माना स्थूल वतन की तरफ अटेंशन नहीं रखना है, मूल वतन का शक्ति लेकर खुद अनुभव करते हुए दूसरों को देना है। అంటే దీని అర్థం ఏంటంటే స్థూలవతనం వైపు మనసు పెట్టకూడదు, మూలవతనం మీద పెట్టి ఆ శక్తి యొక్క అనుభవం జరగాలి మనకి. बाबा बहुत बेस्ट एग्जाम्पल देते हैं, బాబా చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, स्पेशली माताओं को। స్పెషల్ గా మాతలకు చెప్తున్నారు. समझ लीजिए आप 25 साल का बाबा के बच्चे हैं, మీరు ఇలా అనుకోండి, మీరు 25 ఏళ్ల బాబా యొక్క పిల్లలు, भले गृहस्थ व्यवहार में ही है। గృహస్థంలోనే ఉన్నారు. ईश्वरीय कार्य करने को आपको बहुत अच्छा मन आया, ఈశ్వరీయ సేవ చేయాలని మీకు మనసులో అనిపించింది. सदा आप व्हाइट कपड़ा पहनकर ही जाते सभी जगह, दिल से, खुशी से। మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తెల్లని వస్త్రాలే వేసుకుని చాలా సంతోషంగా, హృదయంతోనే సంతోషంగానే వెళ్తున్నారు. बाहर जाने से क्या करते हो? బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ईश्वरीय संदेश ही देते हो ना। ఈశ్వరీయ సందేశాన్ని ఇస్తారు కదా. इसके पहले क्या था? దీనికి ముందు ఏంటి? घर में ఇంట్లో जितना भी गहने हैं, ఎన్ని నగలున్నా, कितना नेल क्या कहते हैं, नेल पॉलिश है, ఎన్ని నెయిల్ పాలిష్లు ఉన్నా, हेयर डाई,
లేకపోతే తల రంగులు, తలకు फेयर एंड వేసుకునే लवली రంగు, ఫెయిర్ అండ్ లవ్లీ, वो सभी लगाकर बाहर दुनिया में जाते थे। అంతకు ముందు ఇవన్నీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. और बाहर दुनिया में जिन्होंने ऐसे जो प्रोडक्ट धारणा की है ना, उसको देखते थे। నెక్స్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ బయట ఎక్కడన్నా ఉంటే వాటిని చూసేవాళ్ళం కూడా. हाँ, और मार्केट से खरीद भी करते थे, అప్పుడు బజార్ నుంచి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళం కూడా. उसके बारे में बात करते थे। దాని గురించే మాట్లాడే వాళ్ళం కూడా. लेकिन కానీ आज उसी दुनिया में हो, ఈ రోజు అదే ప్రపంచంలో ఉన్నారు, लेकिन उसके तरफ आपका अटेंशन नहीं है। కానీ వాటి మీద మీ అటెన్షన్ లేదు. अटेंशन कहाँ है? ఈ అటెన్షన్ అంతా ఎక్కడుంది? ईश्वरीय शक्ति देने का, ఈశ్వరీయ శక్తి ఇవ్వడంలోనే మీ అటెన్షన్ ఉంది. शरीर के तरफ, शरीर को सुंदर बनाने की तरफ आपका अटेंशन नहीं है। శరీరం మీద, శరీరాన్ని సుందరంగా తయారు చేయడం మీద మీ అటెన్షన్ లేదు. परमात्मा का जो शक्ति है वो लोगों को देने का अटेंशन है। పరమాత్మని యొక్క శక్తి ఏదైతే ఉందో అది అందరికీ ఇవ్వడంలోనే మీ అటెన్షన్ ఉంది. ऐसे चेक करो, కాబట్టి ఇలా చెక్ చేసుకోండి. ऐसे ఇటువంటి सदा मालिक पन में ज्यादा समय रहना। ఇలా సదా యజమాని తత్వంలోనే ఎక్కువ సమయం ఉండండి. तो अपने मन बुद्धि को चेक करो। కాబట్టి మీ మనసు బుద్ధిని చెక్ చేసుకోండి. आप जैसे कहते हो మీరు ఎలా చెబితే ऐसे मन बुद्धि सदा ईश्वरी सेवा में रहता है, అలా మనసు బుద్ధి ఈశ్వరీయ సేవలో ఉంటున్నాయా, या रावण की तरफ भागता है। चेक करो, లేకపోతే రావణ్ వైపు పరిగెడుతున్నాయా చెక్ చేసుకోండి. चेक एंड चेंज करो। చెక్ చేసుకోండి మరియు మార్చుకోండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.